మన సేవకుల నుండి మాట్లాడిన మాటలు సంఘ ప్రజలందరూ కూడా విని ఉన్నారు. ఈ దేవుని పిల్లలారా ఒక మాట గమనించండి, శ్రమలు అనేక రీతులుగా వస్తాయి, కానీ వాటిని దేవుని కొరకు మనం జయించేవారుగా ఉంటాం. దేవునిలో బలవంతులుగా జీవించాలి. మరి మా జీవితంలో మరి తల్లిదండ్రుల విషయంలో ఒక సంవత్సరం కాలం గడవకుండానే మరి తీరని వేదన మేము మా జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నాము. కానీ మేము చేసుకున్న తీర్మానం ఏమిటి అంటే, దేవుడు మాకు ఆయుష్ ఇచ్చి బ్రతికించినంత కాలము తల్లిదండ్రులు ఎట్టి రీతిగా అయితే నీతిగా యథార్థత కలిగి సంఘ బిడ్డల కొరకు అనేకుల కొరకు భారంతో పరిచర్య చేశారు, ప్రార్థన చేశారు. ప్రతి ఒక్కరిని దేవుని కొరకు సిద్ధపరిచిన రీతిగా మేము కూడా దేవుని కొరకు అట్టి విధానంలో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయన కొరకు కష్టపడి పని చేయాలన్నదే మా నిరీక్షణ, మా యొక్క హృదయ అవాంఛైనది. హల్లెలూయా, హల్లెలూయా. పరివారంలో మేము ముందుకు కొనసాగుతుండగా దయచేసి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. వ్యక్తిగత ప్రార్థనలో సంఘ అభివృద్ధి కొరకు, సేవకులమైన మా కొరకు, మా యొక్క ఆరోగ్య పరిస్థితి కొరకు ప్రార్థన చేయండి. మరి గడిచిన కొన్ని దినాలుగా మా శరీరం ఎంతో బలహీనత చెందిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క నూతన బలము, నూతన శక్తి చేత ఆయన పరిచర్యలో మేము ముందుకు కొనసాగుతున్నాము. మరి ఇంతవరకు కూడా దైవజనులు దేవుని ఆత్మ చేత నింపబడిన వారే దేవుడు చూపించిన అనేకమైన దర్శనాలను, జరగబోయే సంభవాలను మరి ఈ సంఘ బిడ్డలైన మీ అందరికీ కూడా దేవుడు వినిపించున్నాడు. ఆ మాటకు గల అర్థాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో తెలుసుకున్నాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మరి సమయం కొద్దిగా ఉన్నది, వేగంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. చాలా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైన వారికి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి అధికారం ఇచ్చి, ఆయా స్థలాలకు మీరు వెళ్ళాలి, నా కొరకు మీరు దేవుని మాటను ప్రకటించి ప్రజలను సిద్ధపరచాలి. మీరు నా సువార్తను ప్రకటిస్తున్న సమయంలో అనేకమైన నిందలు, అవమానములు లేక భయంకరమైన శ్రమలు మీ వద్దకు వస్తాయి. వాటన్నిటినీ నా కొరకు సహించుకుని నా బిడ్డలుగా మీరు నా మహిమను ప్రకటించే వారిగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల వారికి అధికారం ఇచ్చి ఈ లోకంలోనికి వారిని పంపిస్తున్న సమయంలో వారితో ప్రభువారు చెప్పిన మాట ఏమిటి అంటే, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు. ఏ స్థలంలోనికి మీరు వెళ్ళి నా సువార్తను ప్రకటించినప్పటికీ కూడా ఆ స్థలంలో మీలో ఉండి మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి శిష్యులను బలపరిచి వారిని సేవకు క్రీస్తు ప్రభువారు పంపిస్తున్న రీతిని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు, మాట్లాడేది మీరు కాదు అని. శిష్యులకు ఏంటి అధికారాన్ని అయితే క్రీస్తు ప్రభువారు ఇచ్చారు, అదే అధికారం కలిగిన వారమై, దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడిన వారమై ఈ మాటలను సంఘానికి ప్రకటన చేస్తున్నాం. మాట్లాడేది నేను కాదు, దయచేసి గమనించండి. మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో రాబోయే దినాల్లో ఏం సంభవించబోతున్నదో మానవునికి ఏ ఒక్కరికి తెలియదు, కానీ సర్వాధికారి అని దేవునికి సమస్తము తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్నారు సహోదరి కన్యాకుమారి గారు. అది కుమారుడు ఆరోగ్య విషయంలో ఎంతగానో ప్రార్థన చేశాము. దేవుని చిత్త ప్రకారంగా ఆ బిడ్డకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. కానీ మరి ఏదైతే మరి ఆపరేషన్ జరిగిందో దానికి తగిన రెస్ట్ కావాలి కనుక ఆ రెస్ట్ పీరియడ్లో ఆ కుమారుడు ఉన్నాడు ఇంటి దగ్గర గృహంలో, మరి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. మరి తగ్గిపోయిన తర్వాత వెళ్ళాలని ఎదురు చూస్తున్నాడు. దేవుడికి పొరపాటి ఆ గాయమంతా దేవుడు మాన్పాడు, ఆపరేషన్ చక్కగా దేవుడు జరిగించాడు. కానీ అక్కడ యజమాని ఎవరైతే ఉన్నారో, ఆ కుమారుడు పనిచేసుకున్న యజమాని ఎవరైతే ఉన్నారో అతని హృదయంలో ఉన్న తలంపు దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గృహంలో ఉంటున్న తల్లికి తెలియదు, అక్కడ పనిచేస్తున్న కుమారుడు ఉన్న తేజకు తెలియదు, సేవకులమైన మాకు కూడా తెలియదు. కానీ ప్రార్థన అయితే చేస్తున్నాం, ప్రభువా ఈ కుమారుడికి ఎట్టి రీతిగా అయితే మీరు పని కల్పించారు, కుటుంబాన్ని పోషించుకోవడానికి మీరు అక్కడికి నడిపించారు. మరి ఇప్పుడు ఆపరేషన్ కారణంగా మరి కుమారుడు ఇంటి దగ్గర ఉన్నాడు, మరి మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థత దయచేసి తిరిగి మళ్ళీ మీరు ఆ పనిలోకి నడిపించాలని ప్రార్థన చేస్తున్నాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మరి
కుటుంబానికి బయలుపరిచిన మాట ఏదైతే ఆ యజమాని కుమారుడి విషయంలో కావచ్చు, అక్కడ పని విషయంలో కావచ్చు, ఏ తలంపు కలిగి ఉన్నాడో, నాకు ఒక వ్యక్తి కావాలి ఇక్కడ పని అంతకు చక్కబెట్టడానికి, కాబట్టి తేజ వచ్చే వరకు కూడా నేను ఒక వ్యక్తిని తన స్థానంలో పెట్టి పని చేయించుకోవాలి అనే ఆశతో ఆలోచనతో ఆ యజమాని ఉన్నట్లుగా ఉదయకాల సమయంలో దేవుడు బయలుపరచాడు. ఏదైనప్పటికీ కూడా దేవునికి మరుగైనది ఏదీ లేదు. ఏదైతే మరి తేజ కొరకు దేవుడు ఆ స్థానాన్ని నియమించాడో ఆ స్థానంలో మళ్ళీ దేవుడు ఆ బిడ్డను నడిపించబోతున్నాడు. ఆ పనిలోకి యథావిధిగా దేవుడు ఆరోగ్యవంతుడిగా తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యజమాని ఎన్ని తలంపు కలిగి ఉన్నాడో ఎవరికి తెలియదు, కానీ పరమందున్న దేవునికి తెలుసు. ప్రార్థన చేస్తున్న సేవకులకు ఆ విషయాన్ని దేవుడు బయలుపరచాడు. దేవుని బిడ్డలారా, ఏం సంభవిస్తుందో తెలియదు, కానీ దేవుని వాక్యం అంటుంది, నీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడు, కానీ మాట్లాడేవారు మీరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే సంఘం యొక్క ప్రతి అవసరతని ఎరిగిన దేవుడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో నీ అవసరత ఏమన్నదో, ఏ సమస్యతో బాధపడుతున్నావో దేవునికి సమస్య తెలుసు. ఆ దేవుడే సంఘ ప్రసరణ మీ అందరితో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మా మీదను దేవుడు వచ్చి సంఘ బిడ్డలైన మిమ్మల్ని దేవుడు ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ ఉండగా దేవుని మాటకు లోబడండి, దేవుని మాటకు విధేయులుగా జీవించండి. దేవుని మాటకు నువ్వు లోబడినట్టయితే ఆ మాటకు లోబడిన విధానాన్ని బట్టి ఇంకా రెట్టింపైన ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా సొంతం చేసుకుంటాం. నిర్లక్ష్యమైన జీవితం కలిగి ఉంటే చూద్దాంలే, ఎప్పుడు సేవకులు ఇలాగే చెబుతారు కదా అనే ఆలోచన నీలో ఉంటే ఆ క్షణానికి నీకు మంచిగా అనిపించవచ్చు, కొద్ది రోజులు మంచిగా అనిపించవచ్చు, కానీ పరిస్థితులన్నింటినీ కూడా దేవుని స్వాధీనంలో దేవుడు తీసుకుంటాడు. అప్పుడు నువ్వు ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా సహాయము దొరకదు. దేవుని వాక్యము యథార్థమైనది, సత్యమైనది. పరిశుద్ధాత్మ దేవుడే సంఘంతో మాట్లాడుతూ ఉండగా దయచేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ దాన్ని అనుసరించే వరకు జీవించండి. మరి చూద్దాము మత్తయి సువార్త 10వ అధ్యాయం 27వ వచనం దేవుని వాక్యం ఏమంటున్నాడు? చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. చాలా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము, చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో ప్రకటించుడి. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడుతూ దేవుని చిత్తం కొరకు ఎదురు చూసి కన్నీటితో ప్రార్థన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు సంగతులను, పరిశుద్ధాత్మ దేవుడు వెల్లడి చేస్తాడు సంభవాలను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతాడు ఇంటి రీతిగా జరగబోతుంది. మేలైనా కీడైనా దేవుడు బయలుపరిచే దేవుడై ఉన్నాడు. అయితే దేవుని వాక్యం అంటుంది, చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో ప్రకటన చేయండి అని అంటుంది. అంత మాత్రమే కాదు, కానీ చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించు. రహస్యంగా దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని పాదాల దగ్గర ఏ విషయాన్ని బట్టి అయితే ప్రార్థన చేస్తున్నామో దానికి దేవుడు సమాధానాన్ని ఇచ్చి నా బిడ్డలకు మీరు చెప్పండి అన్నప్పుడు దానిని మేము ప్రకటన చేస్తున్నాం. దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది. చెవిలో దేవుడు చెప్పిన మాట, దేవుడు స్వరాన్ని విని దేవుడు ఏదైతే చెప్పమంటున్నాడో ఆ మాటను బహిరంగంగా దేవుని సన్నిధానంలో దేవుని సంఘంలో ప్రకటన చేయడం జరుగుతుంది. దేవుడు ఆ శక్తిని, ఆ అధికారాన్ని తన శిష్యులకు ఇచ్చి ఆయన పరిచయకు, ఆయన భూమి నివాసులందరికీ కూడా నా సువార్తను ప్రకటించండి అని పంపించిన రీతిగా దేవుని ఆత్మ చేత దేవుడు మమ్మల్ని ఇరువురిలో నిలబెట్టుకుని ఏదైతే దేవుడు చెప్పమంటున్నాడో, ఏదైతే తన బిడ్డల గురించి దేవుడు ప్రకటన చేయమంటున్నాడో ఆ మాటలను మేము దాచిపెట్టకుండా దేవుని కొరకు ప్రకటన చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ప్రతి వారు దేవునిలో బలపడాలి, ప్రతి వారు దేవునిలో ఎదగాలి, దేవునిలో సరి చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, చీకటిలో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని వెలుగులో చెప్పమంటున్నాడు, ప్రకటించమంటున్నాడు. చీకటి అనగా ఒక వ్యక్తి వ్యక్తిగతంగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసే సమయంలో దేవుడు నేరుగా ఏదైతే చెప్తున్నాడో దానిని బహిరంగంగా అనేక మధ్యలో ప్రకటన చేయండి. చెవిలో నేను నీకు స్వరం ద్వారా వినిపిస్తున్న మాటను మేడల మీద ప్రకటన చేయండి అని అంటున్నాడు. ఇట్లా అధికారాన్ని దేవుడు శిష్యులకు ఇచ్చాడు. అదే అధికారం చేత పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని కూడా వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరగబోతుందో మాకు తెలియదు, కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు, దాన్ని మేము ప్రకటన చేస్తున్నాం. దయచేసి మీ కుటుంబం విషయంలో, మీ జీవితం విషయంలో, సంఘం విషయంలో దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ మాట నమ్మండి, ప్రార్థన చేయండి. దాన్ని బట్టి హేళనగా తీసుకోవద్దు. ఒకవేళ హేళనగా ఎదగాలిగా తీసుకుంటే నీ స్థితి కొద్ది కాలానికి హేళనగా మారిపోవచ్చు. ఎందుకంటే అది మా మాట కాదు,
అది మా మాట కాదండి, అది దేవుని మాట. దేవుని మాట. ఆ మాటకు నువ్వు లోబడాలి. ఆ మాట ద్వారా నీవు నీ జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దానికి ఎప్పుడైతే మనం విధేయులుగా జీవిస్తామో దేవుని ఆశీర్వాదాలు మీరు మీ జీవితాల్లో పొందుకోగలుగుతారు. చూడండి ఇర్మియా గ్రంథము 18వ వచనం. ఎందుకు దేవుడు ఇటు రీతిగా ప్రకటన చేయమంటున్నాడు? ఎందుకు ఇటు రీతిగా దేవుడు చెప్పమంటున్నాడు అని అంటే, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం. ఏ జన్మల గురించి నేను చెప్పిదును, ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయ ఉద్దేశించిన కీడును గురించి సంతాపపడుతుంది. చాలా దేవుని వాక్యం మనం చదువుతున్నాం. ఏ జనముల గురించి నేను చెప్పిదునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, సంఘ ప్రజలే కావచ్చు, యూట్యూబ్ ద్వారా వాక్యాలు ఉంటున్న అనేకులై కావచ్చు, ఏ ఒక్కరైనప్పటికీ కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఏ లోపం ఉన్నదో, దేవునికి ఇష్టమైనది ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాని నుండి వేరుకోమంటున్నాడు దేవుడు. దానిని వదిలిపెట్టి దేవునిలో ఎదగాలి, దేవుని కొరకు బ్రతకాలి అని అంటున్నాడు. అందుకే ఇర్మియా భక్తుని దేవుడు బలపరిచి ఈ మాటలను ఇశ్రాయేలు జనాంగానికి ప్రకటన చేసే అధికారాన్ని ఇచ్చి దేవుడు ఈ మాటలు ఇశ్రాయేలు జనాంగానికి చెప్పమంటున్నాడు. ఏ జనముల గురించి అయితే నేను చెప్పానో ఆ జనము చెడుతనమును విడిచి మాని చేయను ఉద్దేశించిన కీడుని గురించి సంతాపపడతానంటున్నాడు. ఎప్పుడైతే మానవుడు తనలో ఉన్న లోపాన్ని, మానవుడు తనలో ఉన్న అలవాట్లను, పొరపాట్లను సరి చేసుకుంటాడు. గమనించండి, మానవుల్లో అలవాట్లు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. మానవులు అంటే అది స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా సమానంగా వర్తిస్తుంది. యవనస్తులైన బిడ్డలకు కూడా సమానంగా వర్తిస్తుంది. పాపం అంటే విచక్షణ జ్ఞానం కలిగిన వయసు నుండి కూడా ప్రతి ఒక్కరికి వాక్యము వర్తిస్తుంది. దేవుడు అంటున్నాడు, చెడుతనాన్ని విడిచిపెట్టిన ఎడల నేను సంతాపపడతాను, కీడు చేయటం మానుతానంటున్నాడు దేవుడు. కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా బయలుపరచడం మనం చూసాం. అగ్నితో కూడిన వర్షము కురవబోతుంది అని దేవుడు చెప్పాడు. రక్తముతో కూడిన వర్షం కురవబోతుంది అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేవుడు ప్రజలను శిక్షిస్తాడు అని మీరు అనుకోవచ్చు. దేవుడు శిక్షించే దేవుడు కాదు, హాని చేసే దేవుడు కాదు. దేవుడు వాక్యం అంటుంది చెడుతనాన్ని విడిచిపెట్టాలంటున్నాడు దేవుడు. దేవుడు మానవుని ఆదేశిస్తున్నాడు. నీలో ఉన్న పొరపాట్లను, నీలో ఉన్న అలవాట్లను, నీలో ఉన్న ప్రతి దానిని సరి చేసుకుని నా వైపుకు మళ్ళుకుంటే నేను చేయవలసిన కీడు విషయంలో నేను సంతాపపడతానంటున్నాడు దేవుడు. సంతాపపడతాను అని అంటే పశ్చాత్తాపంతో ఆయన బిడ్డలు ఆయన వైపుకు తిరిగితే దేవుడు కూడా వారిని కనికరించి రావాల్సిన కీడు నుంచి వారిని దేవుడు తప్పించలేడు. భూమి మీద మానవాళ్ళందరూ కూడా మార్పు చెందాలి, నిజరక్షణ పాదముల దగ్గరకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవ మార్గంలోనికి నడవాలన్నదే యేసుక్రీస్తు ప్రభు వారి గొప్ప ప్రణాళిక లేక ఆశలు కలిగిన దేవుడే ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. చెడుతనం విడిచిపెట్టాలి, దేవుని మార్గంలోకి రావాలి. ఎందుకు దేవుడు ఇట్టి సంభవాలు భూమి మీద జరుగుతున్నాయని మరొకసారి సంఘానికి చెబుతున్నాడు. ఎందుకు అంటే రక్తముతో కూడిన వర్షము, అగ్నితో కూడిన వర్షము, భయంకరమైన సంభవాలతో కూడిన పరిస్థితులు భూమి మీద జరగడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అని అంటే మానవుడు కనీసం దానిని బట్టైనా నిజరక్షకుడైన క్రీస్తు తట్టుకు మరలాలి, మార్చబడాలి. దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ దేవుడు ఇచ్చిన సమయంలో ప్రజలు దేవుడి తట్టుకు తిరగాలి. దేవుడు వాక్యమే సూటిగా మాట్లాడుతుంది. చెడుతనం విడిచిపెట్టి నా వైపు తిరిగినట్టయితే నేను సంతాపపడతాను, నేను కనికరిస్తాను, మీ మీద జాలి పడతానని దేవుడు చెబుతున్నాడు. ఏ ప్రాంతంలో జరగబోతుందో, ఏ ప్రజల మీదకి ఆ కీడు రాబోతుందో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, పశ్చాత్తాపంతో ప్రజలు దేవుని వైపు మళ్ళకున్నట్టయితే ఆ కీడు నుంచి ప్రజలు తప్పించబడతారు. ఏ ఒక్కరైనప్పటికీ కూడా దేవునికి ఇష్టం లేదు నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో పెట్టుకుని ప్రార్థన ఎంత చేసినప్పటికీ కూడా దేవుడు దాన్ని అంగీకరించడు, దేవుడు దాన్ని స్వీకరించడు. ఎందుకంటే పరిపూర్ణమైన మారు మనసు, పరిపూర్ణమైన భక్తిలోనికి, పరిపూర్ణమైన దేవుని యథార్థత కలిగిన జీవితంలోనికి వచ్చినప్పుడే నీ నోటి నుండి వచ్చే ప్రార్థన
దేవుడు ఇంపైనదిగా స్వీకరిస్తాడు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, చెడుతనం విడిచిపెట్టాలి, దేవుని వైపుకు మళ్ళుకోవాలి. ఎప్పుడైతే మనం అలా మళ్ళుకుంటామో కీడు రాదు, కానీ దేవుడు కీడును మేలుగా మార్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీడు సంభవిస్తుంది, అయినప్పటికీ కూడా నీ పశ్చాత్తాపం బట్టి, నీలో వచ్చిన మార్పును బట్టి, నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలని వచ్చిన విధానాన్ని బట్టి ఆ కీడును దేవుడు మేలుగా మార్చే దేవుడై ఉన్నాడు. దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఈ మాటల ద్వారా సంఘాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్కును బట్టి బలపడుతూ దేవునిలో నమ్మకస్తులుగా ముందుకి కొనసాగే వారుగా ఉన్నారు. చూద్దాం హోషేయ గ్రంథము 12వ అధ్యాయము. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు దేవుని వైపుకు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీవు దేవుని యందు నమ్మిక ఉంచుము. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము, కనికరమును న్యాయమును అనుసరిస్తూ ఎడతెగక దేవుని ప్రార్థించేవారిగా, లేకపోతే దేవుని పైన నమ్మకం కలిగి ఉండేవారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని సంగమా, సేవకుల నుంచి దేవుడు పలికిన మాట, ఏదైతే దేవుని రాజ్యమో ప్రతి ఒక్కరి కొరకు దేవుడు సిద్ధపరచాడు. అది ఒక్కరికే కాదు, ఈ భూమి మీద ఆయన నిర్మించిన ప్రతి మానవుని కొరకు దేవుడు ఆయన రాజ్యంలో మంచి స్థలాన్ని సిద్ధపరిచాడు. దాన్ని సొంతం చేసుకోవాల్సిన బాధ్యత లేక ఆ పూర్తి పని దేవుడు నీ చేతిలోనే పెట్టి, నువ్వు మేలైన మార్గంలో నడుస్తావా లేక కీడును వెతుక్కుంటూ వెళ్తావా, ఆ అవకాశాన్ని దేవుడు నీకే ఇస్తున్నాడు. ఇక దేవుని వాక్యం మనం చదువుతున్నాము, దేవుని యందు నమ్మకించి ఎడతెగక న్యాయమును అనుసరిస్తూ కనికరము కలిగి దేవునిలో నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. కనికరము అనగా ఇతరులను ప్రేమించేవారుగా, ఇతరులకు మంచి చేసేవారుగా, నీకున్న దానిలోనే ఇతరుల పట్ల దయ కలిగి ఉండేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం చూసినట్టయితే ప్రేమ చల్లారిపోయి, అన్యాయం అక్రమం విస్తరించిపోయి, మానవుడు మానవత్వాన్ని కోల్పోయిన స్థితిని ఈ భూమి మీద మనం చూస్తున్నాం. కానీ బైబిల్ గ్రంథం అంటుంది, మానవుడు కనికరము కలిగి ఇతరులను ప్రేమించే మనస్సుతో, దయాగుణముతో క్రీస్తును ప్రేమను పంచేవారుగా ఉన్నారు. ఎదుటివారు బాగుంటే చూడలేని వారు ఎందరో ఈ లోకంలో ఉన్నారు. పక్కవారి ఎదుగుదల చూసి ఓర్చుకోలేరు, మంచిగా కుటుంబం ఉంటే చూసి తట్టుకోలేరు. మీరెప్పుడు పాడైపోతారు, మీరెప్పుడు ఆ సంతోషాన్ని కోల్పోతారు, ఎప్పుడు మీరు శ్రమలలో ఊరుకుపోతారా అని చెప్పి చూసేవారు ఈ లోకంలో ఉంటారు. కానీ దేవుని వాక్యం ఉంటుంది, దేవుని ప్రజలు కనికరమ కలిగిన వారై న్యాయమును అనుసరిస్తూ నమ్మిక కలిగి దేవునిలో నాకు కొనసాగాలి. ఇతరులను ప్రేమించే మనసును కలిగి ఉండాలి. ఇతరులను ద్వేషించడం కాదు, ఇతరులను చూసి అసూయపడడం కాదు, ఇతరులను చూసి వారి బాగులను చూసి ఏడవడం కాదు, కానీ ప్రభువును బట్టి స్తుతిస్తూ ఇతరులకు క్రీస్తు ప్రేమను పంచేవారుగా ఉండాలి, న్యాయం అనుసరించేవారుగా ఉండాలి, యథార్థతలో నడవాలి. అప్పుడు దేవుడు ఆ బిడ్డలను చూసి సంతోషిస్తాడు. దేవుని రాజ్యంలో యథార్థవంతులకు, న్యాయవంతులకు, నీతిమంతులకు, మంచి భక్తి జీవితం కలిగిన వారికి స్థానము దేవుడు సిద్ధపరచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనం చదువుతున్నాము, నీతి న్యాయమును అనుసరించి నడిచిన వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అట్టి రీతిగా దేవుని బిడ్డలు బ్రతకాలని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మా ప్రార్థన ప్రతినిత్యము దేవుని సన్నిధానంలో చేసేది, ప్రభువా సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచు, ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధానంలో బలవంతులుగా నీ యొక్క కృపను పొందుతూ నీలో మంచి క్షేమ అభివృద్ధి కలిగిన వారే ఉండాలని సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ నీ రాజ్యంలో ప్రతి బిడ్డ నీ స్థానాన్ని సంపాదించుకోవాలి. ప్రభు
వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యాన్ని అనుసరించి నడిచి జీవిస్తూ నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని రాజ్యంలోనికి సంఘ బిడ్డలైన వారందరినీ కూడా నడిపించే కృపలో మమ్మల్ని వాడుకో ప్రభువా అని మేము అనుదినం దేవుని సంఘాల్లో ప్రార్థన చేస్తాం. దేవుని సేవకులన్నా రాజ్యము దేవుని నాకు చూపించు, ఆ రాజ్యంలోని ప్రవేశించాలి. ప్రతి ఒక్కరు కూడా నా వల్ల అట్టి ఆశ కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. దేవునిలో అలవాట్లను పొరపాట్లను సరి చేసుకోండి. దేవుని వాక్యం అంటుంది కనికరము న్యాయము యథార్థత కలిగి జీవించినట్లయితే నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు భూమి మీద నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ అవసరాన్ని తీరుస్తాడు, శ్రమలో నిన్ను ఆదరిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన రాజ్యంలో ఆయనతో పాటు కూర్చుని గొప్ప ఆధిక్యతను దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి అవకాశం ప్రతి ఒక్కరు కూడా సొంతం చేసుకునేవారు. దేవుని రాజ్యం ఎంతో నెమ్మది, ఎంతో ప్రశాంతత, ఎంతో సంతోషంతో కూడిన వారమై ఇక్కడ మనమందరం కూడా రంగురంగు వస్త్రాలు వేసుకున్నాం. కానీ దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా తెల్లని వస్త్రాలు ధరించిన వారే పరిశుద్ధులు పరిశుద్ధులని దేవతల సమూహంతో మనమందరం కలిసి దేవుని ఆరాధన చేసేవారు. అతి అవకాశం నాకు ఇవ్వు ప్రభు, నా కుటుంబానికి ఇవ్వు, నా బిడ్డలకి ఇవ్వు అని చెప్పి పెద్దవారైన వారు బిడ్డల కొరకు కుటుంబం కొరకు ప్రార్థించారు. అంత మాత్రమే కాదు, బిడ్డలు కూడా అతి ఆసక్తితో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతినిత్యము దేవునిలో నమ్మకంతో జీవిస్తూ ఆయనతో ఎదగాలి, ఆయనలో ఉండాలి అనే ఆశను కలిగి దేవుని ఆరాధించే మనసు నీవు కలిగి ఉండి ముందు కొనసాగాలని మాటలు దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని సంఘంలో దేవుడు ఎందుకు బయలుపరుస్తున్నాడంటే సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. సంఘ బిడ్డల పట్ల ఆయనకి గొప్ప కనికరము ప్రణాళిక ఉన్నది కనుకనే ప్రతి విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ మిమ్మల్ని దేవుడు బలపరుస్తున్నాడు. దేవుడు ఆ మాటను బట్టి బలపడుతూ దేవుళ్ళ ముందుకు నడవండి. దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో భద్రపరుచుకుని ప్రభువా నీవు మాకున్నావు, ప్రతి పరిస్థితి అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తానని మాకు వాగ్దానం ఇచ్చి నడిపిస్తున్న దేవా కుటుంబాన్ని కాపాడండి, రక్షించండి అని చెప్పి ప్రార్థన చేయండి. దేవునిలో నమ్మకంగా ముందుకు నడవండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును.